చేస్తున్నా. అదే విధంగా మూసీ రివర్ ఫ్రంట్ ఇవాళ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ మోడీ కట్టుకున్నాడు. అదే విధంగా వారణాసి ఉత్తరప్రదేశ్లో మోడీ ఎంపీగా ఉన్న తర్వాత అక్కడ ఇవాళ నమో గంగే ప్రాజెక్టు పేరు మీద ఇవాళ అక్కడ మీరు గంగా మీద ప్రక్షాళనకు 1000 కోట్లు ఖర్చు పెట్టారు. నిన్నగాక మొన్న ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీ ప్రజలకు చెప్పి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నదిని ప్రక్షాళన చేస్తారు, గుజరాత్లో సబర్మతి నదిని ప్రక్షాళన చేస్తారు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అంటే మీరు అడ్డుకుంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వరు, ₹1 నిధులు ఇవ్వరు. ఇదేనా కిషన్ రెడ్డి నీ నీతి నీ జాతి అని చెప్పి నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. అన్ని రాష్ట్రాలలో రోడ్లు వేసుకున్నారు, గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ తెచ్చుకున్నావు, మాకు మాత్రం రీజనల్ రింగ్ రోడ్డు కోసం సగం ఇచ్చి సగం ఇయ్యక ఈ రోజు అడ్డుకుంటున్నారు. భూసేకరణ చేస్తుంటే మీ ఎంపీ ఈటెల రాజేందర్ పోయి అడ్డం బండుకుంటుండు. నష్టపరిహారం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. నిధులు నితిన్ గడ్కరీ నుంచి లేకుండా ఈటెల రాజేందర్ రీజనల్ రింగ్ రోడ్డు పని జరగకుండా రోడ్డు కడ్డం పడి అడ్డుకుంటుండంటే తెలంగాణ అభివృద్ధి జరగొద్దు, తెలంగాణ దివాలా తీయాలి. అప్పుడే రేవంత్ రెడ్డిని బద్నాం చెయ్యాలని ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డి కలిసి కుట్రలు చేస్తున్నారు. ఇవాళ 10 ఏళ్ళ 12 ఏళ్ళ మీరు ఏం తెచ్చిరని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డిని. ఇవాళ హైదరాబాదులో రోడ్లు విస్తరించిన, హైదరాబాద్కి గోదావరి జలాలను 20 టీఎంసీలు తీసుకెళ్తున్నా. ఇవాళ కృష్ణానది జలాలను మేము తెచ్చినాం, ఆనాడు గోదావరి జలాలు మేము తీసుకొచ్చినాం. ఇవాళ మూసీ నదిని ప్రక్షాళన మేము చేయాలనుకుంటాం. మెట్రోని ఆనాడు మెట్రో కట్టింది మేమే, ఈనాడు ఇంకా 100 కిలోమీటర్లు మెట్రోను విస్తరించాలనుకుంటున్నది మేమే. ఫ్యూచర్ సిటీని సైబరాబాద్ సిటీని కట్టింది మేమే, ఫ్యూచర్ సిటీని కట్టాలని ప్రయత్నం చేస్తున్నది మేమే, ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో వేయాలనుకుంటున్నది మేమే. కిషన్ రెడ్డి గారు నువ్వేం తెచ్చినావు కేంద్ర మంత్రి వై అని నేను అడుగుతున్నా. ఏ మోకం పెట్టుకొని ఇవాళ పట్టభద్రులను ఓట్లు అడుగుతావు కిషన్ రెడ్డి? నీ మోసం నీ దగా తెలియదా? నేను కూడా 2019 నుంచి 24 వరకు ఎంపీగా చేసిన. మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు చాలా మంది నాకు కూడా దోస్తులే, పార్లమెంట్లో నాతో పనిచేసి. ఢిల్లీలో వాళ్ళని కలిసినప్పుడు అలా చెప్తారు, ఒరే నాయన నువ్వు మాకు బాగా తెలుసు, హైదరాబాదును బాగా అభివృద్ధి చేస్తే విశ్వనగరం అవుతుంది, మాకు చెయ్యాలనే ఉంది, మంత్రివర్గంలో పెట్టి మీకు చేద్దాం అనుకుంటే మీ కిషన్ రెడ్డి వచ్చి అడ్డం పడుతుండు. మీరు అట్లెట్లు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? మీకు రేవంత్ రెడ్డి దోస్త్ అయితే ఇవన్నీ ఇస్తారు, అట్లెట్లు ఇస్తారు? మీ సంగతి చూసుకుంటానికి కిషన్ రెడ్డి పంచాయతీ పెట్టుకుంటుండు. కిషన్ రెడ్డి అడ్డం పడ్డందుకే మీ మెట్రో రైలు క్యాబినెట్లో పెట్టలేదు, మూసీకి మీకు నిధులు ఇవ్వలేదు, మీ రీజనల్ రింగ్ రోడ్డు పనులు ముందుకు పోతలేవు, మీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు జరగలేదు, సీతారామ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టులు కుంటుబడినాయని చెప్పి మీ మంత్రులే స్వయంగా నాకు చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజులు మభ్యపెడతావు? కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజులు? నా మీద కోపం ఉండొచ్చు, కాంగ్రెస్ మీద నీకు పగ ఉండొచ్చు, కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏం చేశారు? ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నావని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. ఒకవేళ నువ్వు నిజాయితీ పరుడివే అయితే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు చెప్పిన మెట్రో రైలు, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీళ్లను ఎప్పటిలోగా తెస్తావో తారీఖు చెప్పు. తారీఖు చెప్పినాకనే నువ్వు ఓట్లు అడుగు, లేకపోతే ఓట్లు అడిగే అర్హత నీకు లేదు అని చెప్పి నేను కిషన్ రెడ్డికి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, నేను చెప్పిన వాస్తవాలను ఆలోచన చేయండి. నేను ఎవరిని తిట్టదలుచుకోలే, నేను ఎవరి మీద పడదలుచుకోలే, కానీ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కష్టాన్ని మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాం? ఈ పట్టభద్రులే కదా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పట్టభద్రులారా ఆలోచన చేయండి. వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన మీద ఉన్నదా లేదా? అడ్డొచ్చినోని అవసరమైతే తొక్కుకుంటైనా, ఎన్నికల్లో డిపాజిట్లు జప్తు చేసైనా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమంలో నాకు అండగా నిలబడండి. నాకు నిన్నగాక మొన్న వచ్చింది 10 నెలలు కాలే నేను సరిగ్గా పరిపాలన చేయబట్టి. 10 ఏళ్ళు చేసినోడు నా మీదనే పడతాడు, 12 ఏళ్ళు చేసినోడు నా మీదనే పడతాడు. చీకట్లో ఇద్దరు కలిసి కుమ్ముక్కు అవుతారు, అల్లాయి బల్లాయి చేసుకుంటారు, ఫెవికాల్ బంధం ఫెవికాల్ లాగా అతుక్కుంటారు, ఇద్దరు కలిసి వచ్చి నా మీద పడతారు. ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. నేను ఎవరిని? మీ సోదరుని. నేను కూడా అక్కడ మీ మధ్యలో కూర్చున్నోనే. మీరు ఆశీర్వదిస్తే నేను ఇక్కడికి వచ్చిన. మీ వాడిని నన్ను